దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనము. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని లేఖనం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆపద కాలమందు. ఆపద అంటే మనిషికి అనేక రకమైన ఆపదలు ఉన్నాయి. ఆపద అంటే ఒకటే అనుకుంటాం, కానీ మనిషికి ఎన్నో రకాల ఆపదలు. అది కుటుంబపరమైన ఆపద, పిల్లల పరంగానే అయిన ఆపద, లేకపోతే ఆర్థిక వనరుల వలన ఆపద. అప్పులతో ఉన్నప్పుడు అప్పులు వాళ్ళ మీదకి వచ్చి ఆ యొక్క వడ్డీ వ్యాపారుల దగ్గర మనం తీసుకున్న రుణానికి వాళ్ళు వచ్చి మనల్ని అడిగినప్పుడు అదొక ఆపద. అలాగే శత్రు సైన్యం మన మీదకి వచ్చినప్పుడు అదొక ఆపద. ఇలాంటి ఆపద కాలమందు ఆయనకి మొర్రపెట్టినప్పుడు, ఆపద కాలమందు వారు నీ మీదికి రాగా యెహోవా నిన్ను ఆదుకొనెను. అంటే ఆపద కాలమందు వారు నీ మీదకి వచ్చినప్పుడు, నీవు మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని సహాయం కోరినప్పుడు నిన్ను ఆ సమయంలో ఎవ్వరూ ఆదుకోరు. నన్ను వారు ఆదుకుంటారు, వీరు ఆదుకుంటారని నువ్వు ఆశపడతావు, కానీ వారి చేతులు ఎత్తేసి నిన్ను ఆదుకోరు. అలాంటి సమయంలో నువ్వు దేవుని వైపు చూసి దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆ ఆపద కాలం నుంచి ఆయన నిన్ను విడిపించి, నిన్ను బలపరిచి, క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి అనేకులకి ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, అనేక జనములకు అప్పు ఇచ్చేవానిగాను దేవుడు నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. ఆపద కాలమందు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్.